46వ శతక పద్యము. దూరముగానెక్కడోనున్న సారమెరిగి ఎన్నో వలలు పన్ని విమానమెక్కజేసి మంచి సభకని గుడికి రప్పించి యదను వేసితివి పాగ నైమిస వెంకటేశ. ఈ నైమిసారణ్యానికి దూరముగా ఎక్కడో హైదరాబాదులో ఉన్న మన కవిగారిని ఎన్నుకొని భగవంతుడు నాకెన్నో పనులు ఉన్నా ఎన్నో మాయలు పన్ని ఇక్కడ మంచి సభ ఉందిరా అనేటట్టు ఆ భగవంతుడు వారందరి మనసులో జొరబడి కవిగారిని నైమిసారణ్యమును రప్పించారు. ఈ నైమిసారణ్యము గురించి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పగలగ సమర్థుడు ఇతనేనని మన భగవంతుడు వెంకటేశ్వర స్వామి మన కవిగారిని ఎంచుకున్నారు. ఆయన ఈ నైమిసారణ్యం గురించి కన్నుల కట్టినట్టుగా చెప్తుంటే మనం అది చూసినట్టుగా మన హృదయానికి హత్తుకుంటుంది. భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క లీల, ఈ మాయ ఎంతో గొప్ప విశేషాలు. మనము ఆ మాయకి, ఆ ప్రేమకి, భగవంతుడి ప్రేమకి శతకోటి నమస్కారములు. 47వ శతక పద్యము. మొన్న శివరాత్రి దినమున నిన్ను చూడ శంఖ మురములు మకుటంబు చక్రములను అన్ని అభిషేకములోన అగుపడితివి వివిధ లింగాలు నైమిస వెంకటేశ. అక్కడ శివరాత్రి పండగ రోజు ఈ నైమిసారణ్యములో నీ గుళ్ళో నీకు అభిషేకాలు చేస్తుంటే అన్ని అభిషేకాల్లోనూ ఆ కిరీటము, శంఖము, చక్రము, వక్షస్థలము అన్నీ శివలింగాల్లాగే కనిపించాయి. అంటే హరిహరాదులు ఒకటే అనే ఒక నామాన్ని మనము తెలుసుకోవాలి. ఆ శివకేశవులిద్దరూ మనకి భగవంతుడు ఒక్కడే శివకేశవుల రూపములో మనకి దర్శనమిస్తారు అని చెప్పి ఈ శ్లోకము ద్వారా తెలుసుకున్నాము. 48వ శతక పద్యము. తొట్ట తొలి కట్ట కడిపడి నట్ట నడిమి చుట్టమౌ చుట్టూ తిరుగుచు ముట్టుకొనవు గుట్టు తెలియగ నీయవు పట్టుబడవు బెట్టు చేయుచు నైమిస వెంకటేశ. శరీరదారులైన జీవులందరికీ మొట్టమొదట నీవే చుట్టానివి తండ్రి వెంకటేశ్వరుడా, చివరికి చుట్టానివి నీవే, మధ్యలో కూడా నీవే ఆత్మబంధువి. మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని పట్టించుకోకుండా తిరుగుతుంటావు. దీనికి ఉదాహరణ ఏందో తెలుసా? మనము చిన్నపిల్లలు ఆడుకుంటున్నారనుకో, వాళ్ళు ఆటల్ని ముద్దుగా చూసుకుంటాము. వాళ్ళు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా ముద్దులాడినట్టుంటుంది మనకి. అలాగే భగవంతుడికి కూడా మనము చేసే ప్రతి పని చిన్నపిల్లల చేష్టగా కనపడి నవ్వుకుంటాడు. మనము చేసే మంచి పనులకి తోడుగా ఉండి మన యొక్క గుణాన్ని బట్టి మనకి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు పరమాత్మ. నీ కోసము చెట్టు పుట్ట గుట్ట తిరిగేలా చేస్తావు. తెలివితో నీ గుట్టు తెలుసుకోలేము, బెట్టు చేసినా భక్తితోనే పట్టుబడతావు. ఓ నారాయణుడా, ఎవరైతే భక్తితో మనసులో నిన్ను నింపుకొని ప్రార్థిస్తారో వారికి నీవు పట్టుబడిపోయి బిడ్డలాగా ఒళ్ళో వచ్చి కూర్చుంటావు. నారాయణ, నీ లీల నవరసభరితము. 49వ శతక పద్యము. శబ్దమందు బంధించి ప్రశాంతమతిని చెదురుబాటుకు నను లోను చేసెదవురా, శబ్దమే పరబ్రహ్మ స్వస్థానమును వివేకము నొసగము నైమిస వెంకటేశ. ప్రశాంతంగా ఉన్న మనసు పెద్ద పెద్ద శబ్దాలు విని చెదురుబాటుకు లోనవుతుంది. చిరాకు, కోపం వస్తాయి. అటువంటి సమయంలో శబ్దమే పరబ్రహ్మకు స్థానమనే జ్ఞానాన్ని మాకు కలిగించు తండ్రి. ఇక ఏ శబ్దంలోనైనా నిన్ను దర్శించే స్థితిని మాకు అనుగ్రహించు తండ్రి. మనకి మంచి జరిగినప్పుడు మనకి ఏమీ సంతోషంగానే ఉంటుంది, ఏమీ అర్థం కాదు. కానీ బాధ కలిగినప్పుడు మాత్రం మనస్సు పరిపరి విధాలుగా పరిగెత్తుకుంటూ పోతుంది. ఆ పరిగెత్తుకునే మనసులో ఆ భగవంతుణ్ణి నిలుపుకున్నామనుకో, పరమాత్మ అప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాము అని వెంటనే మన దగ్గరికి వచ్చి మనల్ని చల్లగా చూస్తారు. పరమాత్మని ప్రతి క్షణము విడవకుండా తలుచుకున్న వారి హృదయంలో
స్వామి కొలువై కూర్చుంటారు. 50వ శతక పద్యము. దృశ్యమందున దించి అదృశ్యమగుచు మాయలో ముంచి తెలివిని మాపెదవురా చూపు నీవౌచు చూపు మే సోద్యమేన విశ్వదృశ్యేశ నైమిస వెంకటేశ. మమ్మల్ని ఈ దృశ్య ప్రపంచంలోకి దించి మాకు కనిపించకుండా నువ్వు అదృశ్య రూపంలో ఉంటావు పరమాత్మ. నీవు కనిపించకపోగా మాయని సృష్టించి దానిలో మమ్మల్ని ముంచుతావు. ఈ మాయే మా జీవితం అనుకొని మాయలో పరిగెత్తుతూనే ఉంటాము మేము. కానీ నా చూపే నువ్వయ్యి అన్నిటినీ చూసేలా చెయ్యి తండ్రి. ఓ స్వామి నైమిస వెంకటేశ, మా చూపులో నీవు మమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపించినట్టు మా చూపులో నీ చూపు కలిపి మాకు ఒక కార్యాచరణ అనగా మేము ఏ పని చేసినా మంచి కార్యముగా అందరికీ మంచి కలిగేటట్టుగా నువ్వు మమ్మల్ని నడిపించు నైమిస వెంకటేశ. ఓం నమో నైమిస వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ.